నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ ఎంఎల్ ప్రజాబంధ మాస్టైన్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఖమ్మంలో మార్చి 3, 4, 5న ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో జరిగే 3 విప్లవ పార్టీల జాతీయ స్థాయి ఐక్య మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. దేశంలో గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అయిందన్నారు. దోపిడీ విధానాలు మారాయని, ఆర్థిక పరిణామాలు జరిగాయని, రాజకీయ సామాజిక పరిణామాల్లో మార్పులు జరుగుతున్నాయన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, డిమాండ్లు మారుతున్నాయని, వాటికి అనుగుణంగా విప్లవ పార్టీలు పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ యువత, రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఉద్యమాలను విప్లవ పార్టీల ఐక్యతతో చేపట్టబోతున్నట్లు తెలిపారు. నా పేరు కెచ్చెల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్లైన్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి. మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాబంధ, అలాగే సిపిఐఎంఎల్ ఆర్ఐ అంటే రివల్యూషనరీ ఇనిషియేటివ్, పిసిసి సిపిఐఎంఎల్ అనే 3 విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు జాతీయ స్థాయిలో మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో ఒక సభ జరుపుకొని, ర్యాలీ తర్వాత బహిరంగ సభ కూడా జరుపుకొని ఒకే పార్టీగా ఏర్పడబోతా ఉన్నాయి. ఇది ఒక మంచి పరిణామం. అట్లా ఈ 3 పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడబోతా ఉన్నాయి. సిపిఐఎంఎల్ మాస్లైన్ అనే పేరుతో ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ 50 సంవత్సరాల్లో భారతదేశంలో ఆర్థిక పరిణామాలు జరిగాయి, రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, అట్లే సామాజిక పరివర్తనలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో గుత్త పెట్టుబడిదారి విధానం బాగా అభివృద్ధి అయింది. దోపిడీ రూపాలు మారాయి, ప్రజల అవసరాలు మారాయి, ఆకాంక్షలు మారుతా ఉన్నాయి, వాళ్ళ డిమాండ్లు మారుతా ఉన్నాయి. ఈ మారినటువంటి పరిస్థితులకు అనుగుణ్యంగా ఈ విప్లవ ఉద్యమం నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇవాళ యూత్ పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా మారుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైతాంగం గిట్టుబాటు ధర కోసం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఈ పంట పండించడానికి విపరీతమైనటువంటి భారం పెరుగుతూ ఉంది, వాళ్ళ సౌకర్యాలు తగ్గిపోతా ఉన్నాయి. అట్లే మార్కెట్లో గిట్టుబాటు ధరలు వాళ్ళకి అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులు ఈ రోజు రైతాంగం ఎదుర్కొంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీ ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి మేము ఆలోచిస్తా ఉన్నాం. మేము ఎట్లయితే ఈ 3 పార్టీలు జాతీయ స్థాయిలో ఐక్యమవుతున్నామో, మిగతా విప్లవ గ్రూపులు కూడా ఈ మారిన పరిస్థితికి అనుగుణ్యంగా వాళ్ళు కూడా ఆలోచించి కలిసి రావాలని, ఐక్యం కావాలని, ఈ దేశ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి విప్లవోద్యమంలో మా బలమైనటువంటి విప్లవోద్యమ నిర్మాణానికి తోడ్పడాలని, కృషి చేయాలని వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 3 గంటలకి ఖమ్మంలో జరిగే ప్రదర్శనలో జిల్లా ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున కదిలి పాల్గొనాలని, బహిరంగ సభలు కూడా పాల్గొనాలని మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.